ఈరోజు ఉదయం ఇంకొక పిలుపుని నేను ఇస్తున్నాను. మీరెవరితో అయినా మాట్లాడినప్పుడు, మీరెవరితో అయినా కలిసినప్పుడు, మీరెవరితో అయినా సంభాషిస్తున్నప్పుడు వారి గురించినటువంటి మాట ఒకటి చెబితే దానికి 10 రెట్లు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు అని అంటే మీరు బహుశా ఇంకా ఈ రాజును ఎరగలేదు. మీరు బహుశా ఇంకా ఈ రాజుతో చెయ్యి కలపలేదు. మీరు బహుశా ఇంకా ఈ రాజుతో అలిజెన్స్ లోనికి రాలేదు. మతంలోనికి వచ్చారు. అది ఈ లోక మర్యాద చొప్పున ఉండే మతం. దాని వలన లాభం లేదు. ట్రూ హ్యూమిలిటీ, నిజంగా తగ్గింపు, నిజమైన తగ్గింపుతో జీవించేటటువంటి జీవన విధానం, అది బట్టల ద్వారా రాదు. చాలా మంది ఇలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, నేను కేవలం తెల్ల బట్టలే వేసుకుంటాను బ్రదర్, రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు వేరే రంగు వేసుకోలేదు. ఆ తెల్ల బట్టలలో గర్విస్తున్నాం, అది తగ్గింపు కాదు. మా సంఘంలో అసలు మేము ఎంత నిష్టగా ఉంటామంటే ప్రతి శుక్రవారం మేము అసలు భోజనం అలా ముట్టుకొని కూడా ముట్టుకోం బ్రదర్. భోజనం ముట్టుకోకపోవడంలో నువ్వు గర్విస్తూ ఉంటే, అది నీకు తగ్గింపు కాకుండా హెచ్చు నేర్పుతూ ఉంటే, బహుశా నీకు ఇంకా ఈ రాజును గురించినటువంటి క్వాలిటీస్ అర్థమవ్వలేదు. దేవుని ముఖకాంతి మీ మీద ఇంకా పడాల్సినంత, చూపించాల్సినంత, వెలగాల్సినంత వెలుగులో నువ్వు ఇంకా రాలేదేమో.